నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక తెలంగాణ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా పాములు కదుపుతున్నారనే అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూస్తే ఆ విధంగానే ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అయినప్పటికీ ఆమెకు పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. దానిని బ్రేకులు వేయడానికే సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా అప్పటికప్పుడే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర సమయంలోనే ఢిల్లీ టూర్ పెట్టడం, ఇవన్నీ కూడా చూడటానికి ఒక రకంగా అకస్మాత్తుగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఇది అంతా కావాలనే జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లిందనే అభిప్రాయం ఉండడం, తెలంగాణ నుంచి కూడా సీనియర్ నేతల నుండి రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు, అనేకమైనటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి ఆయన వ్యవహార తీరుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక రాహుల్ గాంధీ కూడా ఈయన వ్యవహార శైలి, ఇక బీజేపీతో ఇటు చంద్రబాబుతో ఉంటున్నటువంటి తీరుతో ఆయనకున్నటువంటి సమాచారం మేరకు రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డిపై మీనాక్షి నటరాజన్తో బ్రేకులు వేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. అందుకే స్థానిక ఎన్నికల్లో కూడా రేవంత్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉండడంతో మీనాక్షిని పార్టీని పటిష్టం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటించాలని అనుమతించినట్టు తెలుస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ అంటే దాదాపు రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర చేస్తున్నట్టు భావిస్తా ఉన్నారు కాంగ్రెస్ కేడర్. ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులకి, ఇటు రేవంత్ రెడ్డికి నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితులు. మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిదే పూర్తిగా ఏకవాక్యంగా నడుస్తున్నటువంటి నేపథ్యం, ఆయన చెప్పిన వారికే పదవులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు తీవ్రమైనటువంటి ఆటంకంగా మారుతున్నటువంటి పరిస్థితి. వారి అనుచరులకు కానీ వారికి కానీ ప్రాధాన్యత లేని పరిస్థితి ఉండడం, మంత్రులు అయినటువంటి వారికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన వర్గీయులకు మాత్రమే పూర్తి సపోర్టు, పూర్తి స్వేచ్ఛ ఉంది. మిగిలినటువంటి సీనియర్ నేతలైనప్పటికీ వారికి స్వేచ్ఛ లేకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో కూడా రాహుల్ గాంధీ సైతం ఈయనకు అపార్ట్మెంట్ కూడా ఇవ్వట్లేరు అనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఇంకా బలాన్ని పెంచుతా ఉన్నాయి. 42% రిజర్వేషన్ కోసం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి హడావుడిగా వెళుతున్నటువంటి పరిస్థితులు. మీనాక్షి పాదయాత్ర ఉన్నటువంటి డేట్లలోనే వాస్తవానికి మీనాక్షి నటరాజన్ ఈ రేపటి నుంచి అంటే 31 నుండి దాదాపు 5-6 తారీఖు వరకు 10 జిల్లాల్లో 10 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని ఆ గ్రామాలలో పాదయాత్రతో పాటు శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని పార్టీ యొక్క పటిష్టత ఏ విధంగా వెళ్లాలో సూచన చేసే ఒక ప్రణాళికబద్ధంగా ఆమె వెళుతున్నటువంటి సమయంలోనే హఠాత్తుగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఢిల్లీ టూరు నిజంగా పోవాల్సినటువంటి అవసరము, క్యాబినెట్ను ఏర్పాటు చేసి చర్చించి పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి గుసగుసలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్యాప్ రాహుల్ గాంధీకి, ఇటు రేవంత్ రెడ్డికి పూర్తిగా గ్యాప్ ఏర్పడడం, మీనాక్షి నటరాజన్ ఒక శక్తిలాగా రాహుల్ గాంధీకి ఒక దూతనే కాదు, రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుందనేది కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీ పదవులే కాకుండా కార్పొరేషన్ లాంటి పదవులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదవులలో కూడా ఆమెదే కీ రోల్గా కనిపిస్తా ఉంది. ఆమె నిర్ణయించినటువంటి వారికే ఆమె పూర్తి వారి యొక్క రిపోర్టును తీసుకునే నిర్ణయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. వీటన్నిటి కారణాల వల్ల రేవంత్ రెడ్డి సైతం ఇటు అధిష్టానంపై మీనాక్షిపై కూడా అలకబూనినట్టు తెలుస్తా ఉంది. మీనాక్షికి చెక్కు పెట్టాలనే ఉద్దేశం. మనము దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి గమనిస్తే పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వారు ఎక్కడ కూడా ఏ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితులు లేవు, ఎవరు కూడా చేయలే. మీనాక్షి నటరాజన్ కంటే కీలకమైనటువంటి నేతలు ఇక్కడ
పార్టీ వ్యవహార ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి పరిస్థితి. భారతదేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ పనిచేసినప్పటికీ ఎక్కడ కూడా పాదయాత్ర వారు చేయలేదు. లోకల్లో ఉన్నటువంటి నాయకులతోటే పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీనాక్షినే స్వయంగా పాదయాత్ర చేయడం ఇది రాహుల్ గాంధీ సూచన మేరకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నట్టుగా భావించాలనే అభిప్రాయము పార్టీ శ్రేణులు రావడం. ఇక రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా పూర్తిగా అనుమానం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్పష్టమవుతుంది అనేది పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి రిపోర్టుగా తెలుస్తా ఉంది. అందుకే మీనాక్షిని పార్టీ చెడిపోకుండా, ఒకవేళ రేవంత్ రెడ్డిని తొలగించినా, రేవంత్ రెడ్డి కాడి ఎత్తేసినా, కాంగ్రెస్ ను వీడినా పార్టీ నిర్మాణం అనేది చెక్కు చెదరకుండా ఉండాలనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొంత ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.